నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం. ఆశ్వీజ మాసము, శరత్ ఋతువు, శరన్నవరాత్రులు ప్రారంభము. ఈ నవరాత్రులు అని కూడా అంటారు. అంటే నవ అంటే 9, రాత్రులు అంటే రాత్రులు మనము పూజ చేస్తాం. ఈ 9 రోజులు కూడా అమ్మవారు 9 అవతారాలు రూపాలతో మనకి దర్శనం ఇస్తారు. ఈ 9 రోజులు కూడా మనము ఇంట్లో 9 రూపాలుగా వచ్చిన అవతారం ఎత్తిన ఆ అమ్మవారిని మనము 9 రోజులు కూడా మనము పూజ చేస్తాము. ఈ 9 రోజులు కూడా ఆమెకి ప్రీతికరమైన వంటకాలు 9 ప్రసాదాలుగా నైవేద్యంగా మనము పెడతాము. ఆ యొక్క నైవేద్యము ప్రసాదంగా పెట్టే ఆ విషయాలు ఎలా తయారు చేయాలి ఏంటో ఇవన్నీ కూడా రోజు ఒక వీడియో రూపంలో మీకు నేను పెడుతున్నాను. మొదటి రోజు పాడ్యమి నుంచి నవమి వరకు మనము రోజు ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాము. పాడ్యమి మొదటి రోజు. ఈ పాడ్యమి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరి అంటే చిన్న పాపలాగా మన ఇంటికి ఆవిడ వస్తారు. కాబట్టి ఆ రోజు మనము శనగపప్పుతో బెల్లము శనగపప్పు కలిపిన పాయసము ఆ రోజు నైవేద్యంగా మనము పెట్టాలి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. శనగపప్పు పాయసము. శనగపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: 50 గ్రామ్స్ బెల్లము, ఎండు ద్రాక్ష జీడిపప్పు 10 గ్రామ్స్, 1/2 లీటర్ పాలు, శనగపప్పు 30 గ్రామ్స్ నానబెట్టి ఉన్నాను 1 గంట, ఏలక్కాయలు 10 గ్రామ్స్ దంచినది. ఇది శనగపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు. శనగపప్పు పాయసము ఇందాక మనం కావాల్సిన పద్ధతి చూసాం కదండి, అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనము శనగపప్పు 1 గంట నానబెట్టి ఉన్నాం కదండి, అది పోసుకోవాలి. ఒక 3 విజిల్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టాలి మనం. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను. కుక్కర్ పెట్టాం కదండి, ఇది 3 విజిల్ వచ్చే వరకు మనము ఆ లోపల పాలు కాచుకొని రెడీగా ఒక 1/2 లీటర్ పాలు, పచ్చి పాలు కాస్తున్నాను. ఈ స్టవ్లో అది పెట్టాలి, అది కాచుతూ గరిట పెడితే పొంగకుండా ఉంటుంది, అందుకోసం పెట్టి. పాలు ఇక్కడ పెట్టానండి, గరిట ఇది పెట్టాను. ఇది పాలు కాగే లోపల ఇది 4 సార్లు వచ్చేసిందండి కుక్కర్ విజిల్. అందువల్ల స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఆరే లోపల మనం ఇక్కడ పాలు కాచడానికి ఇక్కడ పెట్టాను కాబట్టి పాలు చూసుకున్నాం. ఇది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలి. పాలు కూడా కాగిందండి, ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ కూడా ఇది కూడా విజిల్ అంతా ఆరిపోయింది. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న నీళ్ళంతా మనము వడిగడతాను. ఇప్పుడు వడగట్టాలండి. ఇలా మొత్తం నీళ్ళంతా కూడా వంపేసేయాలి, నీళ్లు కొంచెం కూడా ఉండకూడదు. దీన్ని మనం ఏంటంటే కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఇది బెల్లము కలిపి ఇప్పుడు చూపిస్తాను, ఒక నిమిషం. ఇప్పుడు శనగపప్పు, మనం ఇందాక ఉడికించి పెట్టిన శనగపప్పు, తర్వాత బెల్లము, ఇవి 2 కూడా మనము మిక్స్ చేసుకొని గ్రైండ్ చేయాలండి.
గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. శనగపప్పు బెల్లము ఇప్పుడు మనము గ్రైండర్లో వేసుకొని వచ్చాం కదండి, మిక్సీలో వేసి ఆ యొక్క తీసిన దాన్ని బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి. నెయ్యి పోసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇది కొంచెం ఇదే నెయ్యి ఇదైన తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత జీడిపప్పు, ఇప్పుడు దీన్ని మనము కొంచెము కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీలో వేసాం కదా శనగపప్పు గంట ముందు నానబెట్టడం, ఎందుకంటే ఇంకా కొంచెం తొందరగా మనకి ఉడుకుతుందని చెప్పేసి గంట ముందు నానబెట్టాను. ఈ శనగపప్పుతో పాయసం మనము ఎప్పుడైనా మనం పాయసం తినాలి అనిపిస్తే తొందరగా అయిపోతుంది ఇది. అందువల్ల ఈ పాయసం చేసుకొని తినచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు నేను తీసుకున్న మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ బెల్లము, శనగపప్పు, దీన్ని మనం వేసి ఒకసారి ఈ నెయ్యిలో కొంచెం కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత పాలు, కాచిన పాలు ఉంది కదండి, అది మనం పొయ్యాలి. దాన్ని ఒక ఉడుకు వస్తే చాలండి, అంతకంటే ఎక్కువద్దు. మనం ముందే ఉడకబెట్టాం కాబట్టి పచ్చివాసన అనేది ఉండదు శనగపప్పుది. ఒక ఉడుకు ఉడికిన వెంటనే దింపేయచ్చు. దీంట్లో కొంచెం దంచిన ఏలకాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్, బాదాము, పిస్తా ఇంకా అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, ఎండు ద్రాక్ష మాత్రమే వేశాను. ఉడుకుతుంది. ఈ బెల్లము, శనగపప్పుది ఇవన్నీ కూడా ఈ పాలలో కలిసేటట్టు బాగా మనము దాన్ని కలిపెట్టాలి. అయిపోయిందండి శనగపప్పు పాయసము రెడీ. ఇది బౌల్లో పోసి చూపిస్తాను మీకు. శనగపప్పు పాయసం రెడీ అండి. బాగా గుమ్మలాడుతూ ఉంది, మంచి వాసన వస్తుంది, బాగుంది. ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసారు కదండి. అందరూ కూడా ఈ యొక్క ప్రసాదము చేసి నైవేద్యము పెట్టి అమ్మవారి యొక్క కటాక్షము అందరూ కూడా కరుణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.